నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్ రిపోర్టర్స్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నహర్ శెట్టి. ఏదైతే ప్రతిరోజు వార్తాపత్రికలో కానీ అదేవిధంగా ఇంపార్టెంట్ న్యూస్లో సంబంధించిందే కాకుండా మా నిరంతర సమాచారాన్ని ప్రతి వార్తల్లో కూడా మీకు ఎప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి కొత్తగూడెం నుంచి కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజు అయితే వార్తలు ఉన్నాయో వాటన్నిటికీ మీకు చేరవేసేవాళ్ళు రిపోర్టర్స్. ఆ రిపోర్టర్స్ యొక్క మనోగతం తెలిపేదే రిపోర్టర్స్ టైం. వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. భద్రాద్రి జిల్లా నుంచి చూస్తే భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. భద్రాద్రి జిల్లాలో పలు సమస్యలకు నిలయంగా మారిన కొత్తగూడెం ప్రభుత్వ సర్వే వైద్యశాల. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా. సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు కలెక్టర్. ఆసుపత్రి సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు అధికారులు. డ్రైనేజీ దుర్వాసనతో ఇబ్బందులు గురవుతున్న ప్రజలు. దీని గురించి మరింత సమాచారాన్ని మా భద్రాద్రి రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, భద్రాద్రి జిల్లాలో పలు సమస్యలు నిలయంగా మారిందంటున్నారు. వాటి పరిష్కారం ఎలా దొరుకుతుంది? వాటికి థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ప్రధాన తలమానికమైనటువంటి ఈ యొక్క ప్రభుత్వ వైద్యశాల ఏదైతే ఉందో ఈ యొక్క సమస్యలతో కొట్టుమిట్టాడుతూ అక్కడికి వచ్చేటువంటి రోగులకు కొత్త రోగాలను తెచ్చిపెడుతుందని ఈ యొక్క ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులు అక్కడ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బిల్డింగ్ పెచ్చులు ఊడి రోగుల మీద పడి ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో అని చెప్పేసి ఓ పక్కన వచ్చేటువంటి ప్రజలు రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయాందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆసుపత్రిలో చూసినట్టయితే మూత్రశాలలు కావచ్చు, మల విసర్జనశాలలు కావచ్చు, డోర్లు ఉన్నా కానీ వాటికి గడులు సరిగా లేక తాళ్లు పెట్టి కట్టుకొని వాళ్ళు కాలకృత్యములు తీర్చుకోవాల్సినటువంటి దేన దుస్థితి ఏర్పడింది. ఈ యొక్క ఆసుపత్రికి గత కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా సందర్శించి అక్కడ అధికారులను తక్షణమే ఈ యొక్క సమస్యలకు నిలయమైనటువంటి ఈ ఆసుపత్రిని ఈ యొక్క ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే స్పందించి వాటికి తగినటువంటి ఏర్పాట్లు చేసి రోగులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూడవలసిన బాధ్యతగా తీసుకోవాలని చెప్పేసి ఆదేశించినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి ఆసుపత్రి వైద్యులు ఎవరైతే ఉన్నారో ప్రధాన వైద్యులు వారు వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఈ యొక్క రోగులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆసుపత్రికి రావాలంటే రోగులు తమ రోగానికి తోడు మరో రోగం తోడవుతుందని చెప్పేసి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన ఆసుపత్రిలో ఈ యొక్క పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా అక్కడికి వచ్చేటువంటి రోగులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కరెంటు సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్యాన్లు లేకపోవడం, వైర్లు ఎక్కడికక్కడ ఊడిపోయి ఆ యొక్క ప్రమాదకరంగా ఉన్నటువంటి విద్యుత్ వైర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పరిస్థితిని కూడా కనీసం తమకేమీ పట్టనట్టుగా ఈ యొక్క ప్రధాన వైద్యులు వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా వచ్చేటువంటి రోగులు మనకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మీనాథ్, అంటే ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదంటారా? అసలు ఎక్కడ ఉంది సమస్య శ్రీనివాస్? ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆ యొక్క మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి ఎలక్ట్రికల్ సిబ్బంది ఉంటారు, అలాగే పారిశుద్ధ్య సిబ్బంది ఉంటారు ఆసుపత్రిలో. ఆ యొక్క సిబ్బంది నిర్లక్ష్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో తాము విధుల్లో బిజీగా ఉండటం వల్ల ఇదంతా జరుగుతుందా, లేకపోతే విధుల్లో ఉన్నటువంటి డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితికి ఈ యొక్క దర్పణం అనుకోవచ్చా అనేది కూడా అక్కడికి వచ్చేటువంటి రోగులు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ కనీసం ఫెనాయిల్ తోటి ఆ యొక్క బాత్రూమ్లు కావచ్చు, అలాగే మల విసర్జనశాలలు కావచ్చు, వీటికి కనీసము ఆ యొక్క శుభ్రత లేకపోవడం వల్ల ఆ యొక్క దుర్వాసన తోటి వచ్చేటువంటి ఆ యొక్క రోగులు ఎవరైతే ఉన్నారో వాటికి తోడు ఆ రోగాలకు తోడు మరో రోగం తోడవుతుందని చెప్పేసి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే అక్కడ వైద్యులు నిర్లక్ష్యం వల్లనే ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి కూడా అంటే కలెక్టర్ ప్రియాంక అలా గత కొద్ది రోజుల క్రితం వచ్చి ఈ యొక్క ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ యొక్క ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈ యొక్క వైద్యులు నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో రోగులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని ఈ యొక్క ఇకనైనా ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు స్పందించి తక్షణమే తగు చర్యలు తీసుకోకపోతే ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి రోగులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక
లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతల వ్యూహాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సికింద్రాబాద్ మల్కాజ్గిరి స్థానాల్లో బలమైన నేతలను దించేందుకు కసరత్తు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సికింద్రాబాద్ నుంచి బలమైన నాయకులు నిలబెట్టింది. అలాగే బీజేపీ మరియు కాంగ్రెస్ పద్మారావు గౌడ్ని బరిలోకి దింపేందుకు బీఆర్ఎస్ సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అంతా కూడా కొత్తగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పరిస్థితి క్రితం కంటే కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో గడ్డు పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి టైంలో లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుందంటే మరి పద్మారావు గౌడ్ని బరిలోకి దింపేటట్టు చూస్తుందంటే ఎంతవరకు ఇది ఎలా ఉండబోతుంది? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ ఊహించినటువంటి ఫలితాలు రాకపోవడం, పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు ఆ ఫలితాలను పార్లమెంట్ ఎన్నికల ద్వారా అయినా తీసుకురావాలి అన్నటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా 12 నుంచి 14 స్థానాల్లో పూర్తిగా కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన ఉంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి మాట్లాడుకుంటే మొదటగా ఇటు సికింద్రాబాద్, అదేవిధంగా మనం చూసుకుంటే మల్కాజ్గిరికి సంబంధించినటువంటి అభ్యర్థిలో బండారి రాగిడి లక్ష్మారెడ్డిని దించడం జరిగింది. రాగిడి లక్ష్మారెడ్డిని ఆల్రెడీ అభ్యర్థిగా ప్రకటించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సికింద్రాబాద్ కి సంబంధించి పెద్ద చిక్కెదిరిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. గతంలో మనం చూసుకుంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ కి సంబంధించినటువంటి తనయుడు సాయి కిరణ్ అందులో గత ఎన్నికల్లో అంటే గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఈసారి పోటీ చేయడం అనకపోవడంతో ఈసారి బలమైనటువంటి నేతలను ఇటు బీజేపీ మరి అదేవిధంగా అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 2 బలమైన నేతల్ని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో దించిన నేపథ్యంలో ఇక్కడ బలమైనటువంటి నాయకుడు స్థానికంగా ఉన్నటువంటి ఒక నాయకుడిని బలమైన నాయకుడిని దించాలి అన్నటువంటి దిశగా కూడా ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చూస్తున్న సిచ్యువేషన్స్ కనబడతాం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పద్మారావుతో చర్చలు కొనసాగుతా ఉన్నాయి. పద్మారావును ఒప్పించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా పద్మారావు ఉంటేనే గెలుస్తాము, ఆ స్థానాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి అన్నటువంటి దిశలో కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు ఉన్న నేపథ్యంలో వాళ్ళని కాపాడుకునేందుకు మరోవైపు ఆ ఎమ్మెల్యేలతో పాటుగా ఆ ఎమ్మెల్యేలందరినీ కలిసి ఈ యొక్క 2 సీట్లను మనం కైవసం చేసుకోవాలి సిటీలో అన్నటువంటి యాంగిల్ లో కూడా బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ యాంగిల్ లో కూడా వర్కౌట్ చేస్తున్నారు. అయితే ప్రణయ్, వాస్తవ పరిస్థితులు చూస్తే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నట్లుగా కనబడుతుంది కదా. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్కు పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు. వాస్తవ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఇప్పుడు అన్ని సీట్లు గెలుచుకోగలదంటారా? ఎస్, అంటే వాళ్ళ స్పెషల్ ఫోకస్ అంతా కూడా 12 సీట్లు టార్గెట్, 12 నుంచి 14 టార్గెట్ చేయడం జరిగింది. గతంలో కూడా మనం అనుకుంటే 100 సీట్లను కైవసం చేసుకుంటామని చెప్పిన బీఆర్ఎస్ మాటలను అంతా ప్రజలు తిప్పికొట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ఇప్పుడు ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించిన నేపథ్యంలోనే ఏవైతే ప్రస్తుతం ఉన్నటువంటి 6 గ్యారెంటీలలో ఏదైతే విఫలమైంది అన్నటువంటి పాయింట్ ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి బీఆర్ఎస్ లో. అయితే దాంతో పాటుగా బీఆర్ఎస్ కి సంబంధించి పద్మారావును ఈ 2 ప్రాంతాలు ఎందుకు అనంటే ఈ 2 కూడా బీఆర్ఎస్ కి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్నటువంటి ఈ సిటీలోనైనా కనీసం కైవసం చేసుకోవాలి అన్నటువంటి దిశగా కూడా ఆలోచిస్తా ఉన్నారు. మరోవైపు వాస్తవానికి బీఆర్ఎస్ పై వ్యతిరేకత ప్రజల్లో ఉన్న నేపథ్యంలో కూడా ఈ గడిచిన 120 రోజుల గడువులో కాంగ్రెస్ ఏం చేసింది అన్నటువంటి పాయింట్ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఖచ్చితంగా ప్రజల ఆలోచన అంతా కూడా గతంలో కూడా హైదరాబాద్ పరిధిలో మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ని గెలిపించారు. అదే నేపథ్యంలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ని గెలిపించే విధంగా కూడా మనందరం కూడా పనిచేయాలి. కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా తమ తమ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు గెలిపించుకోవడంతో పాటుగా స్పెషల్లీ హైదరాబాద్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా హైదరాబాద్ లో పనిచేస్తూ ఖచ్చితంగా పార్టీకి మనుగడ తీసుకురావాలి. పార్టీ మనుగడతో పాటుగా ఈ 2 స్థానాలను స్పెషల్ గా గెలిపించాలి అన్నటువంటి యాంగిల్ లో చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా స్పెషల్ గా జహీరాబాద్ తో పాటుగా మెదక్ ప్రాంతాల్లో కూడా కేసీఆర్ సొంత జిల్లాలో కూడా ఫోకస్ కొనసాగుతా ఉంది. అయితే ప్రణయ్, గతంలో మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు ఒకటే చెప్పేవాళ్ళు, ఎక్కడికెక్కడ అడుగడుగునా వెళ్ళి మేము ప్రభుత్వంలో ఉన్నాము, మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఓటేస్తే ప్రభుత్వం మీకు పన్నులు చేసి పెడుతుందని ప్రజలకి చిన్న చిన్న మీటింగుల్లో కూడా అదే చెప్పేవాళ్ళు. ఈ రోజున ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ లేదు. మరి ప్రజలు బీఆర్ఎస్కి మరొకసారి పార్లమెంట్ పట్టం కట్టే అవకాశం కనబడుతుంది. ఒకవైపు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దూసుకుపోతున్న పరిస్థితి, జాతీయ పార్టీలు 2. బీజేపీకి కష్టకాలంలో ఈ రోజున ఎదురొట్టి పార్లమెంట్ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందంటారా? ఇది కష్టతరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి బీఆర్ఎస్ కి. ఎందుకంటే
ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో బీఆర్ఎస్ నాయకులే బీఆర్ఎస్ అధినేత మాటలు వినట్లేదు. అలాంటిది ప్రజలు వింటారా అంటే మాత్రం అది ఒక క్వశ్చన్ మార్క్ లానే ఉంది. అంతేకాకుండా సర్వే టీమ్స్ అన్ని కావచ్చు, ఇప్పటికే స్టాటిస్టిక్స్ టీమ్స్ అన్ని కూడా చెప్తా ఉన్నాయి బీఆర్ఎస్ కి చాలా కష్టంగానే ఉంది. దాదాపు ఇప్పటి వరకు చేసినటువంటి సర్వే టీమ్స్ లలో ఉన్న రిపోర్ట్స్ బేస్ చేసుకున్నా కూడా 1 నుంచి 2 స్థానాల కన్నా బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. బట్ వాళ్ళ టార్గెట్ అల్టిమేట్ గా కూడా 12 స్థానాలు చెప్తా ఉన్నారు. ఈ 12 స్థానాలకు గాను పనిచేయాలి అన్నటువంటి యాంగిల్ లో చూసినప్పటికీ కనీసం 2 దక్కించుకోవాలి అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తా ఉన్నారు. ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు. మరొకసారి ఆలోచిస్తారు అన్నటువంటి యాంగిల్లో బీఆర్ఎస్ నేతలు చెప్తాను. బట్ ప్రజలు కంప్లీట్ గా కూడా వ్యతిరేకత కనిపిస్తా ఉంది. అంతేకాకుండా కంప్లీట్ గా మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఇప్పటికే నేతలే వలసలుగా వెళ్ళిపోతున్నారు ఇతర పార్టీలకు. మనం చూస్తా ఉన్నాం ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అదే విధంగా మనం చూసుకుంటే గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా దానం నాగేందర్ ని మొన్నటికి కాంగ్రెస్ లో చేరిన సిచ్యువేషన్స్. అయితే ఇప్పుడు పద్మారావును కూడా సికింద్రాబాద్ నుంచి దించడానికి మెయిన్ రీజన్ దానం నాగేందర్. ఎందుకు అనంటే దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి ఆ పార్లమెంట్ కు రాబోతా ఉన్నటువంటి వార్తల నేపథ్యంలో కూడా దానం నాగేందర్ ని ఓడించాలి అంటే తన ఓటమికి కారణం ఖచ్చితంగా కూడా పద్మారావు అయితేనే గెలుస్తాడు అన్న యాంగిల్ లో కూడా వీళ్ళంతా కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్. ఇక మనం చూస్తే నెక్స్ట్ ఎన్నికల నిర్వహణలో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని చెప్పి ఐజీ సుధీర్ బాబు చెప్పారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, బేదర్ జిల్లాల్లో పోలీస్ అధికారులతో ఐజీ సమావేశం ఏర్పాటు చేశారు. గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టాలని కూడా సూచన చేసినట్టుగా తెలుస్తుంది. నేరస్తులపై ప్రత్యేక దృష్టి ఉంచాలని పోలీస్ అధికారులకు ఐజీ సుధీర్ బాబు దిశానిర్దేశం కూడా చేశారు. ఇక సామాజిక మాధ్యమాల్లో పార్టీల అభ్యర్థులు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, ఫోటోలు మార్ఫింగ్ చేసినా గ్రూప్ అడ్మిషన్లపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా మెదక్ ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? సంగారెడ్డిలో ఐజీ సుధీర్ బాబు పర్యటించారు. అయితే ముందుగా ఆయన ఎస్పీ కార్యాలయాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించినటువంటి ఎస్పీలతో పాటు జిల్లాకు సరిహద్దులో ఉన్నటువంటి ఎస్పీలు, అదేవిధంగా అంతర్ జిల్లాలు అంటే బీదర్ జిల్లా, జైరాబాద్ పార్లమెంట్ కు ఆనుకొని ఉంటుంది బీదర్ జిల్లా. అదే బీదర్ జిల్లా ఎస్పీతో పాటు కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ ఎస్పీలతో కూడా సమావేశమయ్యారు. అయితే ప్రత్యేకంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన పర్యటించామని చెప్పడం జరిగింది. భద్రతా చర్యలు, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ, పోలీసుల విధులు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేశారు ఐజీ సుధీర్ బాబు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా, ఒక అభ్యర్థికి వ్యతిరేకంగా ఎవరైనా పోస్టు చేసినా, లేదంటే వాట్సాప్ గ్రూప్లలో కూడా తప్పుడు సమాచారం కానివ్వండి, లేదా ఒక పార్టీకి, ఒక వ్యక్తికి సంబంధించి కూడా వ్యతిరేకంగా లేదా ఫోటోలు మార్పింగ్ చేసి సర్క్యులేట్ చేసినా కూడా గ్రూప్ అడ్మిన్లు అందుకు బాధ్యత వహించాల్సి వస్తుంది. గ్రూప్ అడ్మిన్లపై చర్యలు తీసుకుంటాం, కేసులు నమోదు చేస్తామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. మరోవైపు జైరాబాద్ పార్లమెంట్ సంబంధించి కూడా సరిహద్దు ప్రాంతంగా బీదర్, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. అదేవిధంగా నారాయణఖేడ్ ప్రాంతానికి కూడా కర్ణాటక, మహారాష్ట్ర బార్డర్లు ఉన్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే చెక్ పోస్టుల ఏర్పాటుతో పాటు పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్రమ మద్యం, అదేవిధంగా డబ్బులు ఓటర్లకు ప్రలోభ పెట్టేందుకు కూడా డబ్బులు పక్క రాష్ట్రం నుంచి కానివ్వండి, ఈ రాష్ట్రం నుంచి తరలింపు, వాటన్నిటిపై కూడా నిఘా, అదేవిధంగా వాటన్నిటిని అడ్డుకునేందుకు కూడా చెక్ పోస్టులను బలోపేతం చేశామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తమ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని చెప్పి కూడా ఐజీ సుధీర్ బాబు చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు పోలీస్ అధికారులు ఖచ్చితంగా 24/7 అందుబాటులో ఉండాలి. ఖచ్చితంగా పోలీస్ క్వార్టర్స్ ను వదిలి బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయే వరకు అందుబాటులో ఉండాలి. ఏ రాత్రి ఎప్పుడు పోలీసులకు సంబంధించినటువంటి అంశం ఉన్నప్పటికీ కూడా స్పాట్ కు వెంటనే చేరుకునేలా కూడా ఆయా జిల్లాలు కింది స్థాయి పోలీస్ అధికారులకు అంటే సిఐ, ఎస్ఐ, డిఎస్పీ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పి కూడా జిల్లాల ఎస్పీలకు సూచించడం జరిగింది. మరోవైపు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పకడ్బందీ బందోబస్తుతో పాటు ఈ ఓటర్లకు ప్రలోభాలకు గురి కాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలతో పాటు ఓటర్లకు బెదిరించకుండా, కొన్ని సందర్భాల్లో బెదిరించి కూడా ఓట్లు వేయించుకునే ప్రయత్నం గతంలో చూసాం మనం చాలా చోట్ల కూడా. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఓటర్లకు పూర్తి స్థాయిలో రక్షణ, అదేవిధంగా పోలింగ్ కేంద్రాలతో పాటు ఈవీఎం కేంద్రాలతో పాటు అన్ని పార్లమెంట్ పరిధిలో అంటే మెదక్ జిల్లాలో జైరాబాద్, మెదక్ పార్లమెంట్ ఉంటాయి. ఈ 2 పార్లమెంట్లు కూడా పూర్తి స్థాయిలో
భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పుడు చెప్పడం జరిగింది. మరోవైపు కూడా అవసరమైతే మళ్ళీ కూడా జిల్లా పర్యటన ఉంటుందని కూడా ఐజీ సుధీర్ బాబు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అంటే ఎస్పీలకు సంబంధించి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ కూడా నెగ్లిజెన్సీ కనిపించదు, నెగ్లిజెన్స్ ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది సిబ్బందిపై అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏ పార్టీకి కూడా అనుకూలంగా వ్యవహరించదని చెప్పి కూడా కీలకమైనటువంటి సూచనలు ఇచ్చారు ఐజీ సుధీర్ బాబు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తం అయిందని చెప్పవచ్చు. ఇప్పటికే అందుకు సంబంధించి కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది ఎస్పీలు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్ట్ ఏర్పాటు కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినప్పటికీ కూడా సిబ్బందికి సంబంధించి కూడా ఇంకా సిబ్బంది సంఖ్యను పెంచేందుకు కూడా ఎస్పీలు చర్యలు చేపట్టారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆయా జిల్లాల ఎస్పీలు. మరోవైపు అంతర్గత అంటే కేవలం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాకుండా ఎన్నికల అనంతరం కూడా అయితే సునీల్ వీటితో పాటుగా మరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నగదు ఏమన్నా దొరుకుతుందని ఏమన్నా తనిఖీలు కూడా చేసే అవకాశం ఉందా? వాటి మీద కూడా ఏమన్నా దృష్టి సారించారా? తనిఖీలకు సంబంధించి కూడా కీలకమైనటువంటి చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ చెక్ పోస్టుల వద్ద క్షుణ్ణంగా వాహనాల తనిఖీలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మద్యం అంటే అక్రమ మద్యం బెల్ట్ షాపులపై కూడా దాడులు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా అంటే నిన్న ఈ రోజు చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో దాదాపు 5 చోట్ల కూడా పోలీసులు దాడులు చేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానివ్వండి, అక్రమ మద్యం నిర్వహిస్తున్నటువంటి సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పేరుతో మద్యం విక్రయిస్తున్నారు. బెల్ట్ షాప్స్ 5 చోట్ల కూడా జిల్లాలో 5 చోట్ల కూడా దాడులు నిర్వహించి మద్యం కూడా ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. ఆయా పోలీస్ స్టేషన్ జోగికోట, అదేవిధంగా సంగారెడ్డి, పల్హేర్ తదితరాల్లో పోలీస్ స్టేషన్ వాటన్నిటికీ కూడా అప్పచెప్పడం జరిగింది. టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా ఏర్పాటు అయిపోయింది. అయితే అక్రమ మద్యం అదేవిధంగా గంజాయి రవాణాకు సంబంధించి కూడా అడ్డుకునేందుకు కూడా టాస్క్ ఫోర్స్ కమిటీ పనిచేస్తుందని చెప్పడం జరిగింది. మరోవైపు కేవలం ఎన్నికలకు సంబంధించి కాకుండా పార్లమెంట్ ఎన్నికల అనంతరం కూడా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన పోలీసుల సమన్వయం ఉండాలి కాబట్టి సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసిన డిఐజీ చెప్పారు. మరోవైపు కర్ణాటక అదేవిధంగా బీదర్ రాష్ట్రాలు సరిహద్దు ఉన్న నేపథ్యంలో మాదక ద్రవ్యాలు గంజాయి రవాణాకు సంబంధించి కూడా అడ్డుకునేందుకు కూడా ఈ సమావేశం కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందని చెప్పి కూడా డిఐజీ సుధీర్ బాబు స్పష్టం చేయడం జరిగింది. కేవలం పార్లమెంట్ ఎన్నికలు కాకుండా అనంతరం కూడా సమన్వయంతో పనిచేస్తున్నందుకు కూడా ఈ దోహదపడుతుందని చెప్పి కూడా స్పష్టం చేశారు డిఐజీ సుధీర్ బాబు. థ్యాంక్ యూ సునీల్. ఇక మంచిర్యాల ఆర్డీఓ ఆఫీసు జప్తునకు కోర్టు ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు కొనసాగుతున్న సంప్రదింపులను కూడా తెలుస్తున్నట్టుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా మంచిర్యాల ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి మీ దగ్గర ఉన్న తాజా సమాచారాన్ని. థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఇటు మంచిర్యాల జిల్లాలో ఇటు 42 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేసినట్టు భూ నిర్వాసులకు కళ నెరవేరింది అని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలో సుమారు 1982 కాలంలో ఇటు భూమిని కోల్పోయినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పార్పల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఇటు మహిళలతో పాటు మరో 2 భూ నిర్వాసితులకు సంబంధించి సుమారు 23 ఎకరాలకు సంబంధించినటువంటి అప్పట్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో మల్బరీ తోటలతో పాటు భవన నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ చేపట్టడం జరిగింది. మరి ఈ క్రమంలో దానికి సంబంధించి నష్టపరిహారం చెల్లించేందుకు కూడా అధికారులు అప్పట్లో నిర్ణయించినటువంటి ధర ఏదైతే ఉందో వారికి నచ్చకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. మరి ఈ క్రమంలోనే కోర్టును ఆశ్రయించినటువంటి సదరు బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి నష్టపరిహారం తమకు తక్కువగా వస్తున్నటువంటి క్రమంలోనే కోర్టు వారికి సంబంధించినటువంటి సుదీర్ఘంగా ఇటు వాద ప్రతివాదాలు జరిగాయి. దీనికి సంబంధించి ఇటు అసుపాద కోర్టులతో పాటు అటు హైకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి వాద ప్రతివాదాలు జరిగాయి. దానికి సంబంధించి కొంత ధర కూడా నిర్ణయించడం జరిగింది. 33,000 చొప్పున ఎకరానికి చెల్లించాలంటూ ఆదేశించినటువంటి నేపథ్యంలోనే సదరు బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ధర తక్కువగా వస్తుందంటూ 65,000 రూపాయలు చెల్లించాలంటూ వారు మళ్ళీ తిరిగి పిటిషన్ దాఖలు చేయడంతో చివరగా 35,000 రూపాయల చొప్పున ఇటు ఎకరానికి సంబంధించి చెల్లించాలంటూ ఇటు చెప్పడం జరిగింది. గత 2023కు సంబంధించి 23 సంవత్సరంలో అక్టోబర్లో ఇటు జిల్లా కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 3 నెలల లోపల ఇటు నష్టపరిహారం చెల్లించాలంటూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నష్టపరిహారం చెల్లింపులో రెవెన్యూకి సంబంధించిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో తిరిగి మళ్ళీ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి కోర్టును ఆశ్రయించడంతో మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కోర్టు న్యాయమూర్తి మారంరెడ్డి అర్పిత దీని నష్టపరిహారం 3 నెలల గడువులోగా చెల్లించాలంటూ లేదంటే
ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ తో పాటు ఇతర సామాగ్రి చేయాల్సి ఉంటుందంటూ అటు అటాచ్డ్ తీర్పును కూడా వెలువరించినటువంటి నేపథ్యంలోనే ఇటు అయినా కూడా అధికారులు నిర్లక్ష్యం చేయడంతో ఇటు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి కోర్టు జప్తు చేయాల్సినటువంటి ఆదేశాలు కూడా ఉండడంతో దానికి సంబంధించినటువంటి నిన్న ఈ ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించిన ఫర్నిచర్ తో పాటు కంప్యూటర్ ఇతరత్ర వస్తువులకు సంబంధించినటువంటి మొత్తం సీల్ వేసి జప్తు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన పూర్తి ప్యాకింగ్ కూడా పూర్తయింది. దాన్ని చివరి క్షణంలో డీసీఎం వ్యాన్ లో తరలించేందుకున్నటువంటి క్రమంలోనే ఇటు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సమాచారం అందుకొని జిల్లా కోర్టు న్యాయమూర్తి అర్పితా మారంరెడ్డి తోటి సంప్రదింపులు జరిపి బాధితులతో పాటు కూడా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి నష్టపరిహారం చెల్లించేందుకు తనకు సమాచారం లేదంటూ దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఐటీడీ అధికారులతో పాటు ఇటు రెవెన్యూ అధికారులతో కూడా చర్చించి తాను నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు దానికి సంబంధించి కనీసం వారం నుంచి 10 రోజుల పాటు గడువు కావాలంటూ కోరడంతో చివరి అవకాశంగా జిల్లా న్యాయమూర్తితో పాటు కలెక్టర్ కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఈ క్రమంలోనే దానికి సంబంధించి జప్తు అనేది చివరి క్షణంలో నిలిచిపోవడం జరిగింది. మరి ఈ క్రమంలో బాధితులు 42 ఏళ్లకు పైగా 42 ఏళ్ల నుంచి కూడా పోరాటం చేస్తూ తమకు నష్టపరిహారం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి క్రమంలో చివరి దశలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా కలెక్టర్ స్వయంగా రంగంలో దిగి హామీ ఇవ్వడంతో బాధితులు కూడా శాంతించి గడువును సరే ఒప్పుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు జప్తు కార్యక్రమం అనేది నిలిచిపోవడం జరిగింది. లక్ష్మీనాథ్, ఓకే, అధికారుల స్వాధీనం చేసుకోవడంపై కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. దేని బేసిస్గా చేసుకుందంటారు కోర్టు? ముఖ్యంగా ఇది అధికారులు అంటే నష్టపరిహారం చెల్లించాలంటూ ఇదివరకు 2 సార్లు తీర్పు వెలువరించినటువంటి నేపథ్యంలోనే అధికారులు నష్టపరిహారం చెల్లింపులో కూడా కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించారు. వారి కోర్టు కూడా స్పష్టంగా ఆదేశాల్లో ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో కూడా తెలపడం జరిగింది. గత 40 ఏళ్లకు పైగా సుమారు 42 ఏళ్ల నుంచి కూడా బాధితులు పోరాటం చేస్తున్నారు. మరి క్రమం నష్టపరిహారం చెల్లింపులో జాప్యం చేస్తున్నారు అధికారులు. తప్పకుండా వీరికి సంబంధించినటువంటి భూ నిర్వాసితులైనటువంటి వారికి నష్టపరిహారం చెల్లించాలంటూ ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా దానికి సంబంధించినటువంటి ఆదేశాలను ధిక్కరించినటువంటి క్రమంలోనే ఇటు జాప్యం చేస్తున్నారు, నిర్లక్ష్యం వహిస్తూ సరైనటువంటి సమాధానాలు కూడా చెప్పడం లేదు అంటూ ఇటు బాధితులు మళ్ళీ కోర్టును ఆశ్రయించడం జరిగింది. తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కూడా కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించినటువంటి నేపథ్యంలో చివరిసారిగా మరొకసారి ఆదేశాలు ఇస్తూ 3 నెలల గడువు కూడా ఇవ్వడం జరిగింది. 3 నెలల గడువులోప సంబంధిత బాధితులు ఎవరైతే ఉన్నారో సుమారు 2.92 కోట్ల నష్టపరిహారాన్ని ఖచ్చితంగా చెల్లించాలంటూ, లేని ఏడల మీ ఆస్తులు కూడా జప్తు చేస్తామంటూ ఆదేశాలలో కూడా ఉన్నటువంటి ఉత్తర్వుల్లో కూడా స్పష్టంగా వాళ్ళు తీర్పును కూడా వెలువరించడం జరిగింది. ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా వీరు కోర్టు ఆదేశాలనే ధిక్కరిస్తారా అనేటువంటి కోణంలోనే ఆ జిల్లా న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ క్రమంలోనే చివరి ఇచ్చినటువంటి ఆదేశాలను ధిక్కరించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమకు 42 ఏళ్ల నుంచి సుమారు 42 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్న వారికి చివరి క్షణంలో కూడా ఇప్పటికీ కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించినటువంటి నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్తులను జప్తు చేసేందుకు కూడా ఇటు జ్యుడిషియల్ సిబ్బంది సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ నరేష్. ఇక తదుపరి చూస్తే లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు అధికారులు. నల్గొండ జిల్లా దేవరకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ఇండోర్ స్టేడియం కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించారు కలెక్టర్ హరిచంద్ర దాసరి. అదేవిధంగా ఎన్నికల డిఆర్సీ డిస్ట్రిబ్యూషన్ అండ్ రీసెర్చ్ సెంటర్లోనూ మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. సీసీ కెమెరాల పనితీరు, ఎలక్ట్రికల్ స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాట్లు కూడా పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి దశరథ్ అందిస్తారు. దశరథ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలతో పాటు అదేవిధంగా ఇండోర్ స్టేడియంలో మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్నికలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించడం జరిగింది. అదేవిధంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని ఆలియా మున్సిపల్
థ్యాంక్ యూ దశరథ్. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ దెబ్బ మీద దెబ్బ తగిలాయి. వరుసగా కారు దిగుతున్న నేతలు, కారులో పరిశాన్ జరుగుతుంది. తాజాగా కాంగ్రెస్లో చేరిన ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఇదే దారిలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఉన్నారు. ఇదే విషయం గురించి తాజా సమాచారాన్ని ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఇళ్ళ కథ నొకలియా ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది, మనందరికీ కూడా తెలుసు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇలాగే ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పరిస్థితి ఇలాగే ఉంటుంది. వరుసగా కారు దిగుతున్న నేతలతో కారు పరేషాన్ అవుతుంది. తాజాగా కాంగ్రెస్లో చేరారు ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. అదే దారిలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి సత్యనారాయణ గారు, తెలంగాణ వ్యాప్తంగా కూడా కారు పరిస్థితి బాగాలేదంటే ఉమ్మడి జిల్లాలో సంబంధించి ఆదిలాబాద్లో కూడా పరిస్థితి అలాగే ఉందంటారా? ఇంద్రకరణ్ రెడ్డి కూడా అదే దారిలో ఉన్నట్టుగా అనుకోవచ్చా? లక్ష్మీనా, గుడ్ ఈవినింగ్. ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పినారో తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందో ఆదిలాబాద్ లో అయితే కారు పరిస్థితి అంతకంటే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యొక్క ముఖ్య నేతలు ఎవరైతే బీఆర్ఎస్ చెందిన ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వరుసగా ఒక్కొక్కరు నియోజకవర్గాల వారీగా, అయితే అటు బీజేపీలో లేదంటే ఇటు కాంగ్రెస్ పార్టీలో, మొత్తం మీద రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీలో చేరిపోయి బీఆర్ఎస్ కు మాత్రము షాక్ల మీద షాక్లు ఇచ్చినటువంటి ఒక పరిస్థితి ఆదిలాబాద్ లో కనబడుతోంది. దాదాపుగా వేళ్ల మీద లెక్క పెట్టినటువంటి ఒక నాయకులు మాత్రమే ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీలో మిగిలిన పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా ఒక రాజకీయ పార్టీకి ఒకసారి ఓడిపోయిన తర్వాత వెంటనే మరొక ఎన్నికను ఎదుర్కోవాలంటే ఏ రాజకీయ పార్టీకైనా క్లిష్టంగా అనేటువంటి ఒక బాధ్యత పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితినే ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ ఎదుర్కోబోతోంది. అయితే ఇప్పుడు ఈ జరిగేపోయేటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ కు కత్తి మీద సాబలా మారేటటువంటి ఒక పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ పార్టీ తెలంగాణలో అధికారం కోల్పోయింది. అలాగే ఇప్పుడు కనుక ఏవైతే తన ముందున్నటువంటి ఒక 17 స్థానాల్లో కనీసం కొన్ని స్థానాలైనా ఆ పార్టీ గెలవకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఆదిలాబాద్ విషయానికి వస్తే మటుకు ఆదిలాబాద్ లో ఆ పార్టీ అయితే ఆ గట్టు పరిస్థితి అయితే ఎదుర్కొంటోంది. ఇక్కడ ఉన్నటువంటి యొక్క ముఖ్యంగా ప్రధానంగా ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసినట్టయితే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కూడా బీఆర్ఎస్ కి ఆశించినంత ఓటు శాతం కానీ అంటే ఆశించినంతగా పెద్ద నాయకులు కానీ ఇక్కడ మిగిలినటువంటి ఒక పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. ఎందుకంటే ప్రముఖ నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు కూడా వివిధ పార్టీలోకి జంప్ అయిపోయారు. ఇటు బీజేపీ నుంచి ఎప్పటికైతే టికెట్ ప్రకటించిన తర్వాత బీజేపీ కేంద్ర మంత్రి అర్జున్ ముండా నిన్న ఆదిలాబాద్ కు వచ్చేసి ఆ తర్వాత నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన చేసేసి బీఆర్ఎస్ నుంచి భారీగా వలసల్ని ఆయన ప్రోత్సహించడం జరిగింది. అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీలతో దూసుకెళ్తూ రేవంత్ రెడ్డి ఆదేశాలతో సీఎం మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, అలాగే అసెంబ్లీ ఇన్ఛార్జ్ గంధి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఇక్కడికైతే ఆదిలాబాద్ నుంచి భారీ వలసలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే జరిగినటువంటి ఒక వలసలతో తాజాగా ఈ రోజు జరిగినటువంటి ఒక ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా అక్కడ ఉన్నటువంటి ముదోల్లో గట్టి దెబ్బని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కి పెద్ద దెబ్బగా మనం భావించవచ్చు. అలాగే గతంలో అసెంబ్లీ అంటే సిర్పూర్ కు సంబంధించి అక్కడి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత ఇక మిగతా నియోజకవర్గాల్లో చూసినట్టయితే కూడా నిర్మల్ నుంచి ఇప్పుడు ఈ ముతోల్ కూడా నిర్మల్ జిల్లా కిందికి వస్తుంది. అలాగే నిర్మల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా అదే బాటలో పయనించేటటువంటి ఒక అవకాశం కూడా కనపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందే ఈ ఇద్దరు కూడా ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఒక అవకాశాన్ని అప్పట్లో పరిశీలించినట్టుగా సమాచారం అందింది. కానీ ఆ
ఏదంటే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి యొక్క రాకని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అక్కడ తీవ్రంగా వ్యతిరేకించి అక్కడ ఏవైతే లక్ష్మణ చండా మండలంలో మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావద్దు, కాంగ్రెస్ పార్టీలో ఐక్యరెడ్డిని తీసుకోవద్దనేటువంటి ఒక కొంత ధర్నాలు రాస్తారు, ఒక ధర్నాలు జరిగినటువంటి ఒక పరిస్థితి అక్కడ కనబడింది. దాంతో అది కాస్త కొద్దిగా వెనుకడుగు వేసినట్టుగా కనబడుతుంది. కానీ ఆల్రెడీ ఇక్కడైతే ఏదైతే ఈ ఇంద్రకరణ్ రెడ్డి చేరేటటువంటి చేరికకై సంప్రదింపులు మాత్రము జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒకవేళ కనుక ఇంద్రకరణ్ రెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక ద్వితీయ శ్రేణి నేతలు అంటే మాజీ మున్సిపల్ చైర్మన్, ఆ తర్వాత మిగతా ఆయన కొంతమంది కౌన్సిలర్లు కూడా అప్పల గణేష్ చక్రవర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ అందరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేటువంటి ఒక అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. అలాగే మిగతా కొంతమంది కౌన్సిలర్లు కూడా మూకుమ్మడిగా బీఆర్ఎస్ కు రాజీనామా చెప్పి కాంగ్రెస్ పరిస్థితి నిర్మల్లో కనపడుతోంది. అయితే సత్యనారాయణ చెప్పండి, ఇప్పుడు ఒక్కసారి గేట్లు ఎత్తిన తర్వాత నేను మొన్నటి వరకు కూడా 100 రోజులు నన్ను తెలంగాణ ముఖ్యమంత్రిగా చూశారు, ఇక నన్ను రాజకీయ నాయకుడిగా చూస్తారు అని చెప్పి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అనడం, ఆ తర్వాత రంజిత్ రెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా వరుసపెట్టి క్యూ కట్టి కాంగ్రెస్లోకి వెళ్ళటం జరుగుతుంది. మరి ఇదే సమయంలో కేసీఆర్ ఏమన్నా నార్మల్గా కూర్చుంటారని అనుకోవచ్చా? వీళ్ళలో కోర్టులుండే ప్రమాదం ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి పొంచి ఉందంటారా? ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ రాజకీయం అనేటువంటి ఒక గేమ్, ఇందులో ఎవరో ఒక గేమ్ చేంజర్ ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు కూడా రాజకీయాల్లో ఎవరిని అంతగా విశ్వసించవద్దు అలా, ఎందుకంటే మన పక్కన ఉండి వెన్నుపోటు పడిచేటటువంటి ఒక నాయకులే రాజకీయాల్లో ఎక్కువగా కనపడుతుంటారు. అయితే ఆ గతంలో కూడా అంటే ఏవైతే ఇప్పుడు ముఖ్యంగా సీఎం మాజీ సీఎం కేసీఆర్ విషయంలో అయితే దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఆయన అంత మౌనంగా ఉండడానికి గల కారణం ఏదో వ్యూహాలు రచిస్తున్నట్టుగా మనం భావించేటటువంటి అవకాశం ఉంది. అలాగే బయట జరుగుతున్నటువంటి కొన్ని ప్రచారాలు, ఆ తర్వాత కొంత విశ్వసనీయ వర్గాల మేరకు సమాచారం అందిన ప్రకారంగా చూస్తే కనుక ఈ పార్లమెంట్ ఎన్నికల అనంతరం కొంత రేవంత్ రెడ్డికి అంటే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క వెన్నుపోటు పొడిచేటటువంటిది లేదంటే పార్టీని చీల్చే కుట్ర కావచ్చు, లేదంటే ప్రభుత్వాన్ని పడగొట్టే చర్య కానీ ఈ యొక్క చేసేందుకు కొద్ది అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. సో ఇప్పుడు గేట్లు ఎత్తినప్పటికి కూడా అంటే దాదాపుగా మొత్తం ఓవరాల్ గా వచ్చినప్పుడు కూడా ఇందులో కొంతమంది కోవట్టు ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి యొక్క మిగతా నాయకులతో వాళ్ళు బేరసాలను లేదంటే తర్జన పడిన మొత్తం మీద ఏదో విధంగా దందాపాయాలు ఉపయోగించి వాళ్ళందరినీ మచ్చిక చేసుకొని ఆ తర్వాత ఆ ప్రభుత్వాన్ని దించేటటువంటి ఒక ప్రక్రియ కూడా కొనసాగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కాంగ్రెస్ అధిష్టానం ఇవన్నీ గమనిస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళు మరి కాంగ్రెస్ లోకి ఇలా తీసుకోవడం వలన రేపొద్దున అనుకోకుండా ఏదైనా పరిణామాలు జరిగితే తద్వారా అసలుకే ముప్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి అధిష్టానం ఎలా ఆలోచిస్తుంది అంటారు దీని గురించి? ఢిల్లీలో ఉన్న అధిష్టానం ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా ప్రతి ప్రభుత్వం కూడా కాపాడుకునేటటువంటి ఒక పరిస్థితిలో ఉంటుంది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ఇటు రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. అలాగే ఆ పార్టీ హైకమాండ్ కూడా ఆదేశాల ప్రకారంగా అంతా జరుగుతుంటుంది. అంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఒక దగ్గర లీకులు అయితే వస్తుంటాయి కాబట్టి ఆ లీకుల పట్ల వాళ్ళు వెంటనే మరమ్మతులు చేసుకునేటటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే తోకజాడించేటటువంటి ఒక వ్యక్తులు ఉంటారో వాళ్ళు దూరం పెట్టేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. అలాగే ఎవరైతే పార్టీకి నమ్ముకుని అండదండగా ఉంటారో వాళ్ళని దగ్గర తీసేటటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది. అలాగే పార్టీలో చేర్చుకున్నప్పుడు కూడా ఇప్పుడు దాదాపుగా ఈ సంప్రదింపులు జరుగుతున్నాయంటే అంటే పార్టీలోకి చాలా మంది నేతలు అంటే దాదాపుగా రేవంత్ రెడ్డి కనుక గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయినటువంటి ఒక పరిస్థితి ఉన్నటువంటి ఒక వాదన ఏదైతే మనకు వినిపించిందో అదంతా కూడా ఒక సంప్రదింపుల ప్రకారంగానే వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి. అంటే ఎవరి బట్టి వాళ్ళని కూడా పార్టీలోకి రానివ్వకుండా ముందే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అంటే ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచన అయితే చేస్తున్నట్టుగా మన సమాచారం అవుతుంది. సో ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో చాలా భిన్నంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఆయన ముందు చూపు చాలా ఉన్నటువంటి ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి ఖచ్చితంగా పార్టీకి నష్టం జరిగేటటువంటి అలాగే ప్రభుత్వాన్ని కూలదొచ్చేటటువంటి ఒక చర్యలకి ఎవరైనా పూనుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేటటువంటి ఒక పరిస్థితి రేవంత్ రెడ్డి దగ్గర ఉండకపోవచ్చు. ఆయన దీనికి ముందుగానే అంటే ఇవన్నీ కూడా తెగించే అంటే ఏదైతే వెనుక ఏం జరుగుతుందో కూడా ఊహించగలిగినటువంటి ఒక శక్తి రేవంత్ రెడ్డి ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని మనం భావించవచ్చు. ఎందుకంటే అంతకు మించినటువంటి ఒక మేధావి అక్కడ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నారు కాబట్టి ఖచ్చితంగా వెనుక ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు ఆయనకి సమాచారం అందుతూనే ఉంటుంది. అందుకే ఆయన గతంలో కూడా అనేక సమావేశాల్లో కూడా ఆయన దీని గురించి ప్రస్తావించినటువంటి పరిస్థితి మనకు కనబడింది. మా ప్రభుత్వాన్ని గురించే దమ్ము ఎవరికి ఉందని అలాగే ఇంకా ఎవరు ప్రభుత్వాన్ని గురించినటువంటి ప్రక్రియ అనేటటువంటి ఏదైతే ఆయన గతంలో చెప్తూ వస్తున్నారో అంటే ఎక్కడి నుంచో చూచాగా నిప్పులు ఏంటే పొగ రాదు అనేటటువంటి సామెత ప్రకారము
ఏదో ఒకటి జరిగితే తప్ప ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికి ఉంది అంటే ఇటువంటి అంటే అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఒక మూకుమ్మడిగా వచ్చి ఆ ఉన్నటువంటి నాయకుల్ని చీల్చి ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి చర్యలు జరుగుతాయి అనేటటువంటిది ఎవరో నాయకులు చెప్తే తప్ప ఊహించేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి దగ్గర ఉండదు కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సర్దిద్దుకొని ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడగలిగినటువంటి సత్తా కూడా రేవంత్ రెడ్డి దగ్గర అలాగే అటు హైకమాండ్ దగ్గర కూడా ఉందని మనం భావించవచ్చు. ఎప్పటికప్పుడు ఏ లోపాలు జరిగినా కూడా మన అటెండ్ కూడా సర్దిద్దుకొని ముందుకెళ్ళేటటువంటి సత్తా సామర్థ్యం ఉన్న నేత రేవంత్ రెడ్డి. అందుకే పార్టీ హైకమాండ్ ఆదిరించి ఆ తర్వాత సీఎం పీఠానికి రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడం కూడా దీనికి సరైన కారణంగా మనం భావించవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఇక జనగామ జిల్లా దేవరపలో ఆధిపత్య పోరైతే బాగా కనబడుతుంది. కాంగ్రెస్లో మండల అధ్యక్ష పదవి నుండి అకారణంగా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ను తొలగించారు నిరసిస్తూ సెల్ టవర్ ఎక్కి ఉప్పుబాబులు అనే అభిమాని ఆందోళన చేపట్టాడు. అదేవిధంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డానని ఆవేదన కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. నల్ల శ్రీరాముని వెంటనే తొలగించాలని డిమాండ్ లేని పక్షంలో టవర్ దిగేది లేదని బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకుని బుజ్జగిస్తున్నారు పోలీసులు. మరి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ముఖ్యంగా కాంగ్రెస్లో అంతర్గత పోర్ అనేది ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ ఎలక్షన్ల టైంలో కాంగ్రెస్కి అది చేటు చేకూర్చే అవకాశం ఉందా? లక్ష్మీనాథ్, ఖచ్చితంగా అనుకోవచ్చు. మీరు అన్నట్లుగానే ఇప్పటికి జనగామ జిల్లాలో వర్గపోరు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జనగామ జిల్లా దేవరంపొల మండలంలో కూడా ఒక నూతన అధ్యక్షుని మండల అధ్యక్షుని అయితే ఎంపిక చేశారు. అదే విధంగా ఆ నల్ల శ్రీరామ్ అనే వ్యక్తి యశస్వి అంటే ఝాన్సీ రెడ్డికి సంబంధించిన అంటే వర్గీయులు కావచ్చు. అదే విధంగా గతంలో జనగామ జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడిగా కొనసాగిన ప్రస్తుతానికైతే ఇప్పుడు అక్కడ మనకు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అని చెప్పి కూడా గతంలో నుంచి కూడా కొద్ది పార్టీని పట్టుకొని కూడా గతంలో బీఆర్ఎస్ పరిపాలన అప్పటి నుంచి కూడా కృష్ణమూర్తి గౌడ్ కూడా చాలా వరకు కార్యకర్తలను కాపాడుకుంటూ కూడా ఇలా యశస్విని రెడ్డికి గెలుపు కొరకైతే ఆహరించలు కష్టపడి కూడా ఉన్నారని చెప్పి కూడా ఉప్పుల రాజు అనే కృష్ణమూర్తి అభిమాని అయితే ఇవాళ సెల్ టవర్ ఎక్కడం జరిగింది. ఆ సెల్ టవర్ ఎక్కి కూడా ఆత్మహత్య చేసుకుంటాను ఎమ్మటే నూతనంగా ఎన్నికైన నల్ల శ్రీరామును వెంటనే తొలగించి అదే పెద్ది కృష్ణమూర్తి గౌడ్కు అధ్యక్ష పదవిని అప్పగించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడికి టవర్ దగ్గరికి మాత్రము స్థానిక పోలీసులు అయితే చేరుకొని మాత్రము ఉప్పుల బాబు అనే అభిమాని అంటే కాంగ్రెస్ అభిమానిని కూడా అదుపులోకి తీసుకొని కూడా బుద్ధగించడం. అయితే స్వామి, ఇలాంటి బెదిరింపు రాజకీయాలు పరిస్థితి ఇలా ఉంటే ప్రతి వాళ్ళు నాకు నచ్చకపోతే ఇలా సెల్ టవర్ ఎక్కి దూకుతామంటే రాజకీయ నాయకులు రాజకీయం చేసే పరిస్థితి కనబడుతుందంటారా? ఇలాంటి బెదిరింపు రాజకీయాల వలన ఎలాంటి లాభం ఉంటుందంటారు ప్రజలకి? లక్ష్మీనాథ్, గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాల పాటు కూడా కార్యకర్తలకు అణచివేయబడుతూ కార్యకర్తలను కూడా కాపాడుకుంటూ వచ్చిన పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మాత్రం అతనికి అధ్యక్ష పదవిని అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అది ఆగడాలను కూడా ఎండగట్టి కాంగ్రెస్ కవచంలాగా దేవరుప్పల మండలానికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకొని కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే అసెంబ్లీకి అక్కడ ఎమ్మెల్యే స్థానానికైతే నిలబడ్డారో కాంగ్రెస్ సంబంధించిన యశస్వి రెడ్డికి అహర్నిశలు కూడా కష్టపడి ఉన్నానని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటు నల్ల శ్రీరామ్ వర్గీయులు ఇటు పెద్ది కృష్ణమూర్తి వర్గీయులు కూడా ప్రెస్ మీట్ నిర్వహణలో కూడా కృష్ణమూర్తి గౌడ్ కూడా ఇంటిమేషన్ లేదని చెప్పి కూడా ఇరు వర్గాలకు కూడా ఒక పెద్ద రగడ జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ రగడను కూడా సద్దుమనగొట్టి కూడా మహిళలను అయితే స్థానిక ఎస్ఐ పెన్నకేశవులు అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ అక్కడ కూడా దేవరుప్పలలో ఒక రావణ కాష్టం లాగా కూడా కాంగ్రెస్ లో తలమిష్టం అయిపోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ అంటే రానున్న ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇది పెద్ద దెబ్బగా కూడా భావించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దూసుకుపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఆ కాంగ్రెస్ పార్టీని అంటే దెబ్బతీయడానికి కూడా ఒక వర్గీయులను ఎవరైనా ఎర్ర చూపిలా లేదంటే ఈ వర్గీయుల మధ్యన సద్దుమణం కొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా ఇప్పటికే ఝాన్సీ రెడ్డి అయితే అంటే కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే తక్షణమే ఎమ్మెల్యేతో పాటు కూడా ఝాన్సీ రెడ్డి ఇప్పటికి వాళ్ళ ఇరు వర్గాలను కూడా
సద్దుమన్ను కొట్టి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలే కావచ్చు, అక్కడ ఉన్న స్థానిక కార్యకర్తలు అయితే కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొరకు 6 నిమిషాలు కష్టపడ్డ వారిని పక్కన పెట్టకుండా కూడా వారికి ఏదో ఒక గౌరవంగా అది పార్టీలో పదవులు ఇవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు 9 సంవత్సరాల పాటు కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకున్న వారిని ఇప్పటికీ కాపాడుకోవాలని చెప్పి కూడా కొంతమంది నేతలైతే అంటున్న పరిస్థితి కనపడుతుంది లక్ష్మీనాథ్. ఇప్పటికీ అక్కడ దేవరపురం మండలంలో కూడా కంచుకోటగా బీఆర్ఎస్ కుంది. అప్పటి నుంచి కొంతమంది అంటే వ్యతిరేకంగా బీఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాటం చేసి కూడా ఇవాళ మొత్తానికి పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ కంచుకోటగా నిలిచి కూడా ఇలా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరణం కూడా ఎక్కడో తొక్కిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ కార్యకర్తల భాగంగా కూడా దేవరపురం మండలానికైతే వీర అభిమానుల్లో కాంగ్రెస్ కు కొన్ని కంచుకోటగా గ్రామాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ గ్రామాల నుంచి పెద్ద కృష్ణమూర్తి గౌడ్ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గ్రామాలను కాపాడుకుంటూ వారి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ కూడా వస్తున్న నేపథ్యం అయితే కృష్ణమూర్తి గౌడ్ ఉందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అనుకోకుండా అనివార్య కారణాల వల్ల ఎవరికి తెలియకుండా కాంగ్రెస్ కార్యకర్తలను కావచ్చు, గ్రామ పార్టీ అధ్యక్షులను కావచ్చు, ఎవరికి కలగకుండా దొంగచాటుగా కూడా నల్ల శ్రీరామ్ అనే వ్యక్తిని కూడా యశస్వి రెడ్డి కూడా అధ్యక్షునిగా ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పి కూడా ఈ కృష్ణమూర్తి గౌడ్ వాళ్ళ అభిమానులు అయితే కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తానికైతే ఇలాగనే చూస్తే మాత్రము చాలా కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కాంగ్రెస్ 2 వర్గాలను కూడా కాపాడవలసిన బాధ్యత కూడా ఆ యశస్వి రెడ్డి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో పాటు కూడా అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న ఝాన్సీ రెడ్డికి అయితే చాలా ఉన్నదని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది లక్ష్మణ్. థ్యాంక్ యూ స్వామి. ఇక పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఇండో అమెరికన్ పాఠశాలలో దారుణం జరిగింది. 3వ తరగతి విద్యార్థిని చితబాదారు టీచర్. విద్యార్థిని పునీత్కు తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాల ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. టీచర్పై చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అసలు ఉపాధ్యాయుడు చితకబాదడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? అంత బాగా కొట్టడం వలన విద్యార్థి పరిస్థితి ఎలా ఉంది? తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం విద్యార్థులను ఏరి కోరి మంచి పాఠశాలను ఎంచుకొని వారు ఉన్నత స్థానంలో స్థిరపడాలంటూ కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా ఆకాంక్షిస్తుంటారు. ఇదే క్రమంలో అందమైన రకరకాల పేర్లతో కూడా కొన్ని విద్యా సంస్థలు వ్యాపారానికి తెరతీస్తుంటాయి. అంతేకాకుండా కొన్ని విద్యా సంస్థలలో అసాంఘిక కార్యక్రమాలు కూడా చోటు చేసుకుంటాయి. ప్రధానంగా చెప్పుకుంటే పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఈ ఘటనలు ఇటీవల కాలంలో తరచు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. గతంలో మనం అమ్మా న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా కూడా ఒక విద్యార్థిని చితకబాదిన ఘటన ప్రసారం చేశాము. అంతేకాకుండా మరొక విద్యార్థిని పట్ల కూడా పాఠశాల యాజమాన్యం ఏదైతే ప్రవర్తించిన తీరు కూడా వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ రోజు తాజాగా 3 సంవత్సరాల బాబు ఏదైతే 3వ తరగతి చదువుతున్న బాబును విద్యార్థి చితక బాధటం పట్ల అంటే కర్కశంగా కూడా వ్యవహరించినట్టుగా కూడా చెప్పవచ్చు. అంటే సహనం కోల్పోతున్న ఉపాధ్యాయులు ఎందుకు ఇలాంటి దారుణాలు పొడిగడుతున్నారంటూ కూడా ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుందని చెప్పవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘ నాయకులు కూడా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చే రకంగా కూడా పాఠశాలల యాజమాన్యం అయితే ఇదైతే రంగురంగుల అలంకరణలతో అట్రాక్ట్ చేసే పేర్లతో కూడా కొన్ని పాఠశాలలు నిర్వహిస్తుంటారు. కానీ విద్యార్థుల పట్ల మాత్రం ఈ పాఠశాలలో మాత్రం కనీసం ఆ దయ కూడా లేకుండా అంటే ముక్కు పచ్చలారని చిన్నారులు 3వ తరగతి చిన్నారి పట్ల కూడా ఇంత దారుణంగా మనం బిజినెస్ లో చూడొచ్చు. ఏదైతే ఒక గుడ్డును చితకబాదినట్టుగా కూడా అంటే పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఎలాగుంటుందో అంత దారుణంగా కూడా విద్యార్థుల పట్ల వ్యవహరించడం కూడా కర్కశంగా వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు. అంటే అసలు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు తరచూ ఎందుకు చోటు చేసుకుంటున్నారు? ఇక్కడ విద్యాశాఖ అధికారుల వైఫల్యంగా కూడా మనం చెప్పవచ్చు. ఏదైతే విద్యాశాఖ అధికారులు తూతూ మంత్రంగా కూడా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు గతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు సదరు యాజమాన్యంపై డిఓ ఏమన్నా చర్యలు తీసుకున్నారా? అయితే కాసేపటి క్రితమే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ ఏదైతే అసలు ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, విద్యార్థుల ఇళ్లకి సిడబ్ల్యూసి అధికారులను పంపించి కూడా ఒక వివరణ తెప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి చర్యలు ఇప్పుడు అంటే కలెక్టర్ ఏదైతే ముజమ్మల్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఒక తీవ్రంగా కూడా దీన్ని పరిగణించినట్టుగా కూడా తెలుస్తుంది. 2 రోజుల క్రితం కూడా ఒక ఘటన ఏదైతే విద్యార్థి కన్ను పోయే విధంగా కూడా టీచర్ పెన్నుతో పొడవడం పట్ల కూడా
కాసేపటి క్రితమే ఏదైతే మీడియాలో కథనాలు వస్తున్న పరిస్థితి అంటే ఇదంతా కూడా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఇలా ప్రైవేటు యాజమాన్యాలు ఎందుకు ఇలా చేస్తున్నారు, విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారంటూ కూడా కలెక్టర్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే స్థానికంగా పోలీసులు కూడా కేసు నమోదు చేస్తున్నప్పటికీ అయితే విద్యాశాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరించడం పట్ల కూడా విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మణ్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇక నిజామాబాద్ జిల్లాకు వస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్పై డైరెక్టర్ తిరుగుబాటు చేశారు. ఈ నెల 4న డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నోటీసులు కూడా పెట్టారు. ఇక ఈ నెల 4న డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. చైర్మన్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాంపునకు వెళ్లిన 16 మంది డైరెక్టర్లు 15 రోజుల తర్వాత తిరిగి వచ్చారు. డైరెక్టర్లు ఇవాళ ఉదయం 11 గంటలకు అవిశ్వాసంపై సమావేశం కూడా జరిగింది. చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రమేష్ రెడ్డి. మరి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. చైర్మన్ గా పోచారం భాస్కర్ రెడ్డి కీలక అస్థిరత తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఈ రోజు 17 మంది ఇటు డైరెక్టర్లు ఉండగా 16 మంది కూడా అతను వ్యతిరేకంగా ఇటు తీర్మానం చేశారు. దీనిపై మాట్లాడడానికి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు అడిగి తీసుకుందాం. చెప్పండి, ప్రధానంగా చెప్పండి, ఈ రోజు ఏం జరిగింది, అసలు ఎంతమంది పాల్గొన్నారు తీర్మానం? ఈ రోజు 20 మంది డైరెక్టర్లు కానీ 17 మంది డైరెక్టర్లు ఈ రోజు పార్టిసిపేట్ జరిగింది. 17 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. అంటే ఎందుకు ప్రవేశపెట్టారు? కారణం విశ్వాసం అనేది మా వ్యక్తిగతంగా ఉంటది. ఎదురు వ్యక్తి మీద విశ్వాసం లేనప్పుడు అవిశ్వాసం ఉంటది, దానికి పర్టికులర్ గా ఏం ఉండదు. 24 మరో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశం అనేది ఫార్మల్ గా నేను వైస్ చైర్మన్ కనుక చైర్మన్ ఎన్నుకోవాల్సి ఉంటుంది. 26 నాడు ఫార్మల్ గా దానికి ఎలక్షన్ ఉంటుంది. అంటే వచ్చే ఎన్నికల చైర్మన్ గా రమేష్ రెడ్డి పూర్తిగా నమ్మకం ఉంది నాకు. 26 తారీఖున నేనే చైర్మన్ అయితే నాకు నమ్మకం ఉంది నాకు. ఓకే, దీనిపై మనతో మాట్లాడుతుంది మరో డైరెక్టర్ బారా గంగారెడ్డి గారిని వెరైటీ తెలుసుకుని చెప్పండి, ఈ రోజు అవిశ్వాస తీర్మానంలో ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమంది ఆయనకు వ్యతిరేకంగా చైర్మన్ కు వ్యతిరేకంగా వేశారు? ఈరోజు సమావేశంలో 20 మంది సభ్యులకు గాను 17 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. 17 మందిలో 16 మంది అవిశ్వాసానికి మద్దతుగా తీర్మానం చేయడం జరిగింది. వారు మద్దతు పలకడం జరిగింది. ఈ రోజు నుంచి అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారిని తొలగించడం కూడా జరిగింది. ఒక వ్యక్తి రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బ్యాంకు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బ్యాంకు సరి అయిన సమయాన్ని కేటాయించే వ్యక్తిని చైర్మన్గా ఎన్నుకోవాలని సభ్యులందరూ భావించడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి ఎప్పుడైతే అధ్యక్షుల ఎన్నిక తర్వాత వారు ఎవరైతే పూర్తి స్థాయిలో ఈ బ్యాంకు అభివృద్ధి కోసము కృషి చేస్తారో వారిని అధ్యక్షులుగా ఎన్నుకుంటాం. అంటే మరొక 2-3 టైం ఉంది. టైం ఉన్నప్పుడు కూడా తక్కువ టైంలో కూడా ఎందుకు అతను మార్చగా అవసరం ఎందుకు వచ్చింది సార్? అంటే చాలా రోజుల నుంచి సభ్యులలో ఒక అసంతృప్తి ఉంది. అధ్యక్షులు సరైన సమయాన్ని ఈ బ్యాంక్ కోసము ఇవ్వలేకపోతున్నారనే ఒక అసంతృప్తి సభ్యులలో చాలా కాలం నుంచి ఉంది. అది ఈరోజు అసంతృప్తి ఈ రకంగా బయటపడ్డది. అంటే అయితే ఎప్పుడు సమావేశం మిగతా మరోసారి సమావేశం పూర్తిపడిస్తే ఆ సమావేశంలో ఎవరిని చైర్మన్ గా ఎన్నుకునే అవకాశం ఉంది? 26వ తేదీ నాడు సభ్యులందరూ ఏకాభిప్రాయంతో రమేష్ రెడ్డి గారిని చైర్మన్ గా ఎన్నుకోవాలని మేమంతా అనుకుంటున్నాం. అంటే మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది డైరెక్టర్ చేరారు, అందువల్లనే ఇక్కడ ఇద్దరు తీర్మానం పెట్టారని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి అవిశ్వాసానికి సంబంధం లేదు. ఇతర పార్టీలో ఉన్న సభ్యులు కూడా ఈరోజు అవిశ్వాసానికి మద్దతు తెలపడం జరిగింది. ప్రధానంగా కూడా చెప్తున్నా. అయితే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 17 మంది సభ్యులు పాల్గొన్నారు. 16 మంది కూడా చైర్మన్ భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా ఇక్కడ తాము మద్దతు పరికరించారు, అందువల్లనే కూడా అవిశ్వాసాన్ని కూడా నెగ్గిందని చెప్పి చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటు డీసీసీ చైర్మన్ ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి కూడా ఇక్కడ టైం ఇవ్వడం అని చెప్పి అభివృద్ధి కూడా పాల్పడడం లేదు, సంస్థ అభివృద్ధి కూడా పాల్పడడం, అందుకే అదిపై ఇక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టారని చెప్పి అయితే కాంగ్రెస్ పార్టీకి దీనికి ఇలాంటి సంబంధం అని చెప్పి అది పొలిటికల్ వేరే ఇక్కడ ఉన్నటువంటి సంస్థ దీని ఏది వేరే పూర్తిగా వేరే చెప్తున్నారు. అయితే ఈ నెల వచ్చి 26న మరోసారి సమావేశం పెట్టేసి అక్కడ ఉన్నటువంటి రమేష్ రెడ్డిని చైర్మన్ గా ఎన్నుకునే అవకాశం ఉందని చెప్పి కూడా డైరెక్టర్లు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ కూడా రమేష్ రెడ్డి కూడా ఇటు పూర్తిగా తనకు అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి వచ్చే 26న కూడా తాను ఇటు చైర్మన్ గా ఎన్నికే అవకాశం ఉందని చెప్పి కూడా రమేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద ఇది వాటి రిపోర్టర్స్ టైం. చూస్తూనే ఉండే అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.